మీరు చూసుంటారు 2014 నుంచి 19కి ఆ రోజు స్థానికులకి ఏ విధంగా తిరుమల దర్శనాన్ని ఆ రోజు తిరుపతి నియోజకవర్గానికి ఇచ్చారు. దాని తర్వాత 2019 నుంచి 23 ఎండింగ్ వరకు కూడా స్థానికులకు దర్శనం ఇవ్వలేనిది వైసీపీ ప్రభుత్వం. ఆ రోజున్న స్థానిక ఎమ్మెల్యేలు ఇట్లా తిరుపతి కానీ చంద్ర నియోజకవర్గం కానీ పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా. కానీ ఈరోజు ఎలక్షన్ రోజు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మా పెద్ద ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో గెలిచినాక స్థానికులకు కంపల్సరీ మేము దర్శన ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. దానిలో భాగం కూడా మొన్న టీడీడీ పాలక మండలిలో పెట్టి చర్చించి దానిపైన నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఆ నిర్ణయాన్ని అమలుపరుస్తూ చేశారు. దీనిలో భాగంగా ఆనాడు పాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఆయన తిరుమల కొండపైన నైవేద్యం పెట్టిన తర్వాత గంట మోగితేనే కోటలో భోజనం చేసేవాడని ఒక ఇది ఉంది, వినికిడి. అదేవిధంగా వారానికి ఒక రోజు ఆయన గుర్రాలపైన వెళ్ళి మన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చి తర్వాతనే ఆయన ఏ విషయానికైనా ముందుండేవాడని, ప్రజాపాలనలో ముందుండేవాడని ఒక నిదర్శనం. దానిలో భాగంగానే ఈరోజు శ్రీవారి మెట్టు కట్టి మనకి దారి అనేది మొదటగా ఏర్పరిచింది శ్రీకృష్ణదేవరాయలు గారు. అటువంటి చోట ఈరోజు చంద్రగిరి ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము పోయి చంద్రగిరి నియోజకవర్గ ప్రజల తరపున విన్నపం ఇచ్చిన వెంటనే దానితో పాటు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారికి అందరికీ మన టీడీడీ పాలక మండలి అధ్యక్షులైనటువంటి చైర్మన్ అయినటువంటి బిఎన్ నాయుడు గారని గారికి, అదేవిధంగా ఈఓ గారికి, జేఈఓ గారికి, వీళ్ళకి అందరికీ వినతి పత్రం ఇచ్చాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు కూలంకషంగా విచారణ చేసి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఇది స్థానికుల కోట ఎట్లొస్తుందని ఆలోచించి ఈరోజు చంద్రగిరి నియోజకవర్గాన్ని కూడా ఇచ్చిన దానికి చంద్రగిరి మండలంని, రూరల్ మండలంని, పక్కనున్నటువంటి రేణుగుంట మండలానికి ఇచ్చిన దానికి మేము మీ ద్వారా మా పెద్ద ఆయనకి, డిప్యూటీ సీఎం గారికి, నారా లోకేష్ గారికి, పాలక మండలి చైర్మన్ గారికి, జేఓలకి, అధికారులకి, అనధికారులు అందరికి కూడా మీ ద్వారా కూడా ముఖ్యంగా దీని వెనకాలండి నడిపించే మీడియా సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎలక్షన్ తర్వాత మీకు తెలుసు అందరూ మర్చిపోతారు, కానీ మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో మేము ఇచ్చిన హామీలు ఏది కానీ వదలకుండా ముందుకెళ్తున్నాం. చంద్రగిరి నియోజకవర్గంలో గతంలో పాలించిన పాలకుడు 2 సార్లు లడ్డూలు తెచ్చి, తిరుమల పవిత్రమైనటువంటి లడ్డూలు తెచ్చి ఆయన ఎలక్షన్ జరిపించుకున్నాడు. కానీ చంద్రగిరి ప్రజల యొక్క మనోభావాలని ఏ రోజు గౌరవించలా. చంద్రగిరి ప్రజల యొక్క బానిసలుగా చూసుకున్నాడు, కానీ చంద్రగిరి ప్రజల యొక్క అవసరాలను ఏ రోజు చూడలా. కానీ గెలిచిన తర్వాత మా యొక్క ఇండియా కూటమి నాయకులు అందరూ ఏకాభిప్రాయంతో ప్రజల యొక్క ఆదరణతో ఈరోజు ఇచ్చిన దానికి మేము ఎప్పుడు కూడా ఈ పాలక మండలికి కానీ మా ఇండియా కూటమి నాయకులు అందరూ కూడా రుణపడి ఉంటాం. ఒకటే మీ ద్వారా తెలియజేసుకుంటున్నా, గతంలో చంద్రగిరి నియోజకవర్గంలో ఇప్పుడు ఈరోజు ఇచ్చిన 2 మండలాలు కానీ ఉండొచ్చు, లేదా అర్బన్ నియోజకవర్గం ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సిఫార్సు లెటర్ కోసం కాసుకోండేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితిలే. ఉదయం మొదటి నెలలో మంగళవారం రోజు టీడీడీకి ఇచ్చిన కోటా ప్రకారం ఎవరైనా పోయి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. అంటే ఇది ప్రజల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అనేదానికి ఇది ఒక నిదర్శనాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. మీ ద్వారా చంద్రగిరిలో సంబంధించినటువంటి ప్రజల సమస్యల్ని ఎప్పుడు కూడా మేము ఉండే ఎన్డీఏ కూటమి నాయకులు కానీ, మా సంబంధించిన అందరూ నాయకులు కానీ మేము వాళ్ళ అవసరాలు చూసుకుంటూ ఉంటాము. మొన్న పెద్ద ఆయన గారు మొన్న చంద్రగిరికి వచ్చినప్పుడు నారావారిపల్లిలో కూడా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి గతంలో నేను ఇచ్చిన వినతి పత్రాలన్నిటిపైన కూడా అధికారులను పిలిపించి ఏ విధంగా చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి చేయాలి,
ఏ విధంగా పక్కనున్న తిరుపతి నియోజకవర్గం కానీ పక్కనున్న కాళహస్తి నియోజకవర్గం కానీ అనుసంధానం చేస్తూ జిల్లాలో ఐటీ రంగాన్ని కానీ ఎలక్ట్రానిక్ హబ్ను కానీ చిన్న చిన్న పరిశ్రమలు కానీ ఎంఈఓలు రైతులు ఏ విధంగా డెవలప్ అవ్వాలని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీనిలో భాగంగా కొన్ని కూడా చర్చించి నిర్ణయాలు తీసుకున్నా, అవి కూడా తొందరలో మీ దృష్టికి తీసుకుని వస్తా అని తెలియజేసుకుంటున్నా. ఇంకొక విషయం మీరు చూసుంటారు నిన్న, ఆ విషయం యాక్చువల్లీ ఎత్తకూడదు కానీ ప్రెస్ మీ కృతజ్ఞతలు తెలపాలని వచ్చాం కాబట్టి చెప్పదలుచుకున్నా. పాపం ఎప్పుడు వైసీపీ నాయకులు భాస్కర్ రెడ్డికి ఎప్పుడు నమ్మి మోసపోతూ ఉంటారు. చేసింది అతను ఇంత అవుతే చెప్పుకునేది ఇంత ఎక్కువ. బాలిక తండ్రి రమణ గారిని ఆయన గురించి నేను ఎక్కడ విమర్శించాలా, వాళ్ళ కుటుంబాన్ని ఎక్కడ విమర్శించను. నేను గతంలో ఆయన ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇచ్చాడో ఈరోజు ఏ విధంగా ఇచ్చాడో సాక్షాత్ జనాలు తెలుసు. మీ ద్వారా కరుణాకర్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్న, పక్కన నారాయణ స్వామి గారిని, అన్న మీ ఇద్దరు గుండెపైన చెయ్యేసుకొని భాస్కర్ రెడ్డి చేసింది తప్పా కాదని ఆలోచించండి. మనకు కూడా బిడ్డలు ఉన్నారు. ఒక బాలికని ఆ విధంగా సోషల్ మీడియాలో చేసింది తప్పా కాదు మీ గుండెపైన చేసుకుని ఆలోచించండి. నేను తండ్రి ఫోక్సో యాక్ట్ ప్రకారం సూడో కేసుగా పెట్టుకోవచ్చు, సుమోటోగా తీసుకోవచ్చు. మీకు నేను మొన్న ప్రెస్ మీట్లోనే చెప్పా, 5వ తారీఖు ఆల్రెడీ అయిందని చెప్పా. మీకు కావాలంటే చూపించకూడదు అనుకున్నా, కానీ చూపించాలనుకుని చూపిస్తాను. చూడండి, మొత్తం వాయిస్ ఇటువంటి ఎవిడెన్స్ చాలా ఉన్నాయి. ఏమనేది వాళ్ళ ఆయన ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఆయన కోడలు కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, ఎందుకు చెప్తాను, ఇటువంటి ఆధారాలు చాలా ఉంటాయి పోలీసు వాళ్ళ ద్వారా మాకంటే కూడా. మీకు ఎందుకు చెప్తున్నా అంటే, దయచేసి కరుణాకర్ రెడ్డి గారు కానీ నారాయణ స్వామి గారు కానీ మీకు ఒకటే అన్నా చెప్పదలుచుకున్నా, నేనైనా ఆయనతో 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా. నాకంటే మీకు ఎక్కువ తెలుసు. మీకు శిష్యుడని, మీకు వాళ్ళ ఇంట్లో తాతని, ఆదర్శం అని చెప్పే వ్యక్తి ఏ విధంగా నడుచుకుంటాడో మీకు బాగా తెలుసు. జిల్లాలో ఎవరు గెలిచినా ఎవరిపోయినా నేను గెలవాలి, నా కొడుకు గెలవాలి తప్పించి అందరూ ఓడిపోతే నాకేమనుకున్న వ్యక్తి. ఇంకా మీరు ఆ భ్రమలో ఉంటే ఎట్లన్నా ఒకసారి ఆలోచించానన్నా. నిన్నన్నాడు వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు పోలీస్ అధికారులు కక్ష సాధింపుగా కేసులు పెడుతున్నారని. నా ఒక్కసారి ఆలోచించండి. నా పైన దాడి జరిగిన రోజు నెక్స్ట్ డే దాడిలో ఒక వ్యక్తిని ఎవరు మంగళంలో ఒక వ్యక్తిని కొట్టారని 37 మంది పైన భాస్కర్ రెడ్డి 307 కేసు పెట్టించాడన్న. చంద్ర నియోజకవర్గంలో నాయకులు, తిరుపతిలో ఉన్న హేమాం నాయకులు అందరిపైన కేసు పెట్టించాడన్న 307. 37 మంది. సీఎంఓ నుంచి, ఆ రోజున్న సీఎంఓ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ, ఆ రోజున్న ధనంజయ రెడ్డి గారి నుంచి కానీ, ఆ రోజున్న ఎస్పీ కృష్ణ పాటిల్ దగ్గర గారి నుంచి ఏ విధంగా కేసు పెట్టించాడు మీకు తెలుసు. కృష్ణ పాటిల్ గారు లేదా దాని తర్వాత ఉన్న ఎస్పీ గారు ఎవరో కానీ, అంటే పేరు మారచ్చు. ఏ విధంగా మీకు 307 మా అందరిపైన పెట్టించాడు నా విషయంలో. నేను సచ్చి బతుకుతీ హాస్పిటల్లో ఉంటే నన్ను పరామర్శించి వచ్చేది ఆ వ్యక్తులపైన 307 పెట్టించాడు. నీలాగా మేము చేసే వ్యక్తిత్వం కాదు. నువ్వు జైల్లో ఉంటే గవర్నమెంట్ డబ్బు వేస్ట్. నేను అందువల్ల మిమ్మల్ని మేము పట్టించుకోం. నువ్వు జైల్లో ఉంటే గవర్నమెంట్ డబ్బు వేస్ట్. రెండోది, చంద్రబాబు నాయుడు గారు కానీ పోలీస్ అధికారి నిన్ను ఎప్పుడు పట్టించుకోరు. ఈరోజు కూడా తిరుచానూరుకి నువ్వు బట్టలు ఇచ్చావు, ఏ పోలీస్ అధికారి నిన్ను పట్టించుకోవాలా. నువ్వేదో దీన్ని బూత్ చూపించి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ విధంగా మెప్పు పొందుకో కానీ ఈ విధంగా చేయొద్దు అన్న. వైసీపీ జిల్లా అధ్యక్షుల వారికి కానీ, గతంలో ఉన్న డిప్యూటీ సీఎం గారికి మీకు కూడా అన్నా, మీరు గుండెపైన చేయిపెట్టి ఆలోచించండి. ఆ బిడ్డకి జరిగింది అన్యాయమా కాదా మీరు ఆలోచించుకోండి. ఇది ఒకటే చెప్పదలుచుకున్నానన్నా. మేము వేరే వ్యక్తిగత దూషణలు చేయము, వ్యక్తిగతంగా పోము. ఇది కూడా చెప్పదలుచుకోలే. ఇంక ఈరోజు దీనికోసం వచ్చాక చెప్పదలుచుకున్నా. సాక్ష్యాలు అనేది 100% ఉంటుంది. న్యాయం అనేది న్యాయ వ్యవస్థకి ఎవరు కానీ ఆ న్యాయ వ్యవస్థ నుంచి కాపాడకుండా పోయేవాళ్ళు లేదు. అందరూ న్యాయ వ్యవస్థకి కాపాడుకుంటారు. న్యాయం కూడా ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళకి కాపాడే పరిస్థితి న్యాయ వ్యవస్థ ఉంది. ఈరోజు
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కూడా వద్దన్న, ఇక్కడే చెప్తున్నా, చంద్రగిరి నియోజకవర్గంలో పక్కన రూరల్ ఎత్తుకోండి, పక్కన తిరుపతి అర్బన్లు ఎత్తుకొని, పక్కన ఉన్న చోట ఎత్తుకోండి, ఏ విధంగా బిల్డింగ్లు లేస్తూ ఉంది, ఏ విధంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఏ విధంగా హోటల్ నీ వల్ల హైవేలో నిలిచిపోయిన స్టార్ హోటల్స్ కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఇంకొక 3 నెలలు 4 నెలలు ఓపెన్ అవుతూ ఉంది. అంటే ఏ విధంగా ఉంది, ఈరోజు మేము ఎవరు హ్యాపీగా ఉన్నాం. ప్రతి ఒక్క ప్రజలు గుండెపైన చేసుకుని నిబ్బరంగా నిద్రపోతూ ఉన్నారు. ఇది మటుకు చెప్పదలుచుకున్నా. మళ్ళా వైసీపీ నాయకులు కొట్టే అతని గురించి మాకంటే మీకు ఎక్కువ తెలుసు. అతను మాయలో పడి దయచేసి మీరు అబుసుబాలు అవద్దండి. సాక్ష్యాలు లేకుండా ఎవరు కానీ చేయరు. నాకు దొరికింది ఇది ఒక సాక్ష్యం, ఇంకా చాలా ఉన్నాయంట సాక్ష్యాలు. నాకైతే చిన్న సాక్ష్యం దొరికింది, ఇంకా ఉన్నాయంట. కాబట్టి మీడియా సోదరులందరికీ కూడా ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో దర్శనం ఏర్పాటు చేసిన అధికారులందరికీ, మా పెద్దాయన గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఐటీ శాఖ మంత్రి వారికి, పాలక మండలి చైర్మన్ గారికి, జేఈఓలు అందరికీ, మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీకోసం మీడియా సోదరులకు అందరికి తరపున మీరు కూడా నాలో మంచి చెడు ఉంటే చెప్పండి, నేను మార్చుకుంటా. మనం ప్రజల్ని బాగా కాపాడుదాం. ఈ అవకాశం ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను.